బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది. 199 స్థానాల్లో విజయఢంకం మోగించింది. దీంతో తదుపరి వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, చంపై సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, సీతారాం యేచూరి, డి రాజా ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది. 199 స్థానాల్లో విజయఢంకం మోగించింది. దీంతో తదుపరి వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, చంపై సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, సీతారాం యేచూరి, డి రాజా ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది. 199 స్థానాల్లో విజయఢంకం మోగించింది. ఇక దీంతో తదుపరి వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి హరీష్. కూటమి విజయఢంకా మోగించింది. గతంతో పోలిస్తే ఎక్కువ మెజార్టీ సీట్లు కూడా ఇండియా కూటమి కైవసం చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధాని అభ్యర్థి ఎన్నుకునే దానిపైన కూడా ఇక్కడ ఇండియా కూటమి కావచ్చు, ఇండియా కూటమి తీవ్రమైన కసరత్తులు చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఈరోజు ఇక్కడ ఇండియా కూటమి సమావేశం అనేది అది సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమి సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కీలకమైన సమావేశాలని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి అభ్యర్థికి సంబంధించి కూడా మెజార్టీ సంపాదించుకుంటే 272కు సంబంధించి కూడా మార్కును దాటాలి. ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా ఈ మార్కును దాటలేకపోయింది. ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇక కీలక సమావేశం జరగబోతుంది. ఇక ఢిల్లీ వేదికగా ఈరోజు సాయంత్రం సమావేశం జరగబోతున్న నేపథ్యం కావచ్చు. ఇక ఇండియా కూటమికి సంబంధించి కూడా బలమైన కూటమిగా చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో దాదాపుగా అంటే 60కి పైగా కూడా ప్రధానమైన రాజకీయ పార్టీలు కూడా దీంట్లో కూటమిగా ఏర్పడ్డ నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ
ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నిటి కూడా మెజార్టీ స్థానాలు సొంతం చేసుకున్న ఆ నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా ఈరోజు రాహుల్ గాంధీ అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరగబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక దీనికి శరద్ పవార్, అలాగే మమతా బెనర్జీ, స్టాలిన్తో పాటుగా ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, సీతారాం యేచూరితో పాటుగా ముఖ్యమైన కూటమిలోని ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా 293 మెజార్టీ స్థానాలను కూడా సొంతం చేసుకునే నేపథ్యంలో ఇక దానికి సంబంధించి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మరికొన్ని స్థానాలు కావాలి కాబట్టి ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా ఇప్పుడు ఏపీ నుంచి కూడా టీడీపీ కావచ్చు, ఇక మిగతా పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. జేడీయూ, టీడీపీ ఈ రెండు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీకి సంబంధించి, జేడీయూకి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగం కావచ్చు, వాళ్ళంతా కూడా ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. కాబట్టి గతంలో ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా ఇండియా కూటమితో పనిచేసిన నేపథ్యం ఉన్నాయి. కాబట్టి ఇక ప్రధానంగా ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటా కూడా కొన్ని స్థానాలే కావాలి. కాబట్టి ఆ స్థానాలను కూడా ఏదైతే రప్పించేందుకు వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఇక ఇండియా కూటమిలో ఈరోజు జరిగే సమావేశంలో కూడా ప్రధానంగా ప్రభుత్వ ఏర్పాటు కావచ్చు, ఇతర స్థానాలకు సంబంధించి ఏ విధంగా రాబట్టాలి, ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఇండియా కూటమికి ఏ విధంగా రప్పించాలనే పైన కూడా పూర్తిగా ఈరోజు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా టీడీపీ సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయన ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆయన కాసేపటి క్రితం మీడియా సమావేశంలో కూడా ఎన్డీఏతో కలిసి పనిచేస్తామని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇండియా కూటమికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ ఇండియా కూటమికి సంబంధించి టీడీపీ కావచ్చు, ఆ జేడీయూ పార్టీలకు సంబంధించి వాళ్ళను ఏ విధంగా ఇప్పుడు ఇండియా కూటమికి మద్దతు తెలపాలనే పైన కూడా పూర్తిగా కసరత్తు జరిగే ఆ నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా కొన్ని స్థానాలే కాబట్టి ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా కీ రోల్ను పోషించే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా వాళ్ళకు బలమైన హామీలను ఇచ్చేందుకు కూడా ఇండియా కూటమి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకవేళ ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తే జేడీయూ కావచ్చు, టీడీపీకి సంబంధించి ఇక్కడ చంద్రబాబు నాయుడుకు సంబంధించి కూడా ఉప ప్రధాని పోస్ట్ని ఇచ్చే విధంగా కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఏపీకి సంబంధించి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుకు ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇస్తామని కూడా హామీని కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు ఏదైతే ఇండియా కూటమి ఈ సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కావచ్చు, న్యాయ్ యాత్ర కావచ్చు, ఏదైతే పంచనాయ్ 25 గ్యారంటీల పేరుతో కూడా ఏదైతే మేనిఫెస్టో కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలు విశేష ఆదరణ చూపించిన నేపథ్యం కావచ్చు. గతంతో పోలిస్తే గతంలో 50 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే 199 సీట్లకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన సొంతంగా 190 సీట్లను కూడా సొంతం చేసుకుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మార్క్ కనిపిస్తుంది. ఇక్కడ గతంలో 2 దఫాలుగా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసింది. కాబట్టి బీజేపీ మార్కును క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. అంటే 272కు సంబంధించి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన మార్కును కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమి దాటలేకపోయింది. కాబట్టి కావాల్సిన 20 స్థానాలకు సంబంధించి కూడా కసరత్తు మొదలవుతుంది. దాదాపుగా 30 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు మద్దతు కూడా కట్టే పనిలో ఇరు కూటమిలు కూడా ఇప్పటికే సన్నిద్ధమైన నేపథ్యం ఉంది. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ కూటమి సమావేశం జరగబోతుంది. దాంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, జేడీయూకి సంబంధించిన నేతలు కూడా పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎన్డీఏ సమావేశం ముగిసిన అనంతరం కూడా ఇండియా కూటమి సమావేశం ఉంటుంది. ఇండియా కూటమి సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటుగా ఇండియా కూటమిలోని ముఖ్య నేతలంతా కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి కూడా టీడీపీ కావచ్చు, జేడీయూ సంబంధించిన ఆ పార్టీలకు ఏ విధమైన హామీలు ఇచ్చారు, తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఇండియా కూటమికి సంబంధించి కూడా ఇతర ఏదైతే పార్టీల నుంచి కూడా మద్దతు కూడా కట్టే పనిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఏ విధమైన హామీలు ఇవ్వాలనే పైన కూడా పూర్తిగా కసరత్తు చేసే
చేసే పనిలో ఉన్నాయి కాబట్టి ఇక పూర్తిగా ఈ రెండు సమావేశాల ప్రాధాన్యత కూడా ఈరోజు కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ఏ క్షణంగా ఎలా ఎటువైపు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎలా మారబోతుందని కూడా ఒక ఉత్కంఠత రేకిస్తున్న ఆ నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇండియా కూటమికి సంబంధించి కూడా తమకు కూడా అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు వీలైనంత కృషి చేస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఇండియా కూటమి నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకుంటున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు ఎన్డీఏ సమావేశం ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ టీడీపీకి కావచ్చు, జేడీయూ పార్టీలకు సంబంధించి ఆ మద్దతు కూడా కట్టే పనిలో భాగంగా ఇచ్చిన ఏ విధమైన హామీలు ఇవ్వాలనే దానిపైన కూడా పూర్తిగా కసరత్తు చేసే అవకాశం అయితే ఉంది. కీర్తన, హరీష్, టీడీపీ నాయకులతో కాంగ్రెస్ టచ్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది, అది నిజమేనా? రైట్, ఇప్పటికే ఎన్డీఏ సంబంధించి కూడా ఆ టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నది. గతంలో ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించిన పొత్తు ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఆ నేతలతో ఏదైతే సన్నిహిత సంబంధాలు కూడా కలిగి ఉంటున్న నేపథ్యం కావచ్చు. ఎన్డీఏ కూటమిలకు సంబంధించిన ఆ ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కూడా సంప్రదింపులు జరిపిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇండియా కూటమిలోకి తమకు మద్దతు తెలిపితే ఖచ్చితంగా ఏపీకి రావాల్సిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తాం. ఇప్పటికే ఆ బీజేపీ 2 దఫాలుగా అధికారంలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా అనేదాన్ని కూడా ప్రక్కన పెట్టింది, ప్రత్యేక ప్యాకేజీని కూడా పక్కన పెట్టింది. గత ప్రభుత్వం సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఈ ప్యాకేజీని కూడా రాలేకపోయింది, హోదాను కూడా తీసుకురాలేకపోయిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కీలకమైన పదవులతో పాటుగా ప్రత్యేక హోదా ఇస్తాం, ప్యాకేజీని ఇస్తామని కూడా బలంగా చెప్పే ఏదైతే ఇండియా కూటమికి సంబంధించి కూడా వాళ్ళకు బలమైన హామీలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడుకు సంబంధించి కూడా ప్రత్యేక హోదాకు సంబంధించిన ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా అంగీకరిస్తే ఖచ్చితంగా ఇండియా కూటమితో ఆయన జతకట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.